హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చనిపోయింది అనుకున్న చక్రి కన్న తల్లిని ఇంటికి తీసుకువచ్చిన మహా. సంతోషంలో మాధవ, చక్రి, కేశవ, కన్న అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహా ఒంటరిగా కూర్చొని పెద్ది గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, పెద్దికి పెళ్లి చేద్దామనుకున్నాం, కానీ పెద్దికి ఏ సంబంధం కుదరడం లేదు. పాపం పెద్ది ఇలాగే వాళ్ళ తమ్ముళ్ళకి వంట చేస్తూ ఇలాగే ఒంటరిగా బ్రతకాలా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళ మేనత్త అన్నట్టు ఈ ఇంటికి శాపముందా? అసలు తను ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఇదంతా పెద్ది వాళ్ళ నాన్న వల్లేనా? వాళ్ళ అమ్మని చంపాడన్నా ఒకే ఒక కోపంతో ఆ తాయారు ఇలా మాట్లాడుతుందా? నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక మహాలక్ష్మి వెంటనే నారాయణ దగ్గరికి వస్తుంది. ఇక మహాని చూసిన నారాయణ, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? ఏం చేస్తున్నావు? నాతో ఏదైనా మాట్లాడాలా అని నారాయణ అనగానే అప్పుడు మహాలక్ష్మి, అవునండి, మీతో కొన్ని ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, కొన్ని తెలుసుకోవాలి. ఈ ఇంటిని బాగు చెయ్యాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి అని మహా అంటుంది. ఇక మాటలు విన్న నారాయణ, అడుగమ్మా, ఏంటో అవి, నేను తెలిస్తే నిజాలు చెప్తాను అని నారాయణ అనగానే అప్పుడు మహాలక్ష్మి, చూడండి, ఈ ఇల్లు ఇలా తయారవ్వడానికి మీరే కదా కారణం అని మహా అనగానే ఆ మాటలు విన్న నారాయణకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇల్లు ఇలా ఖరాబ్ అవ్వడానికి నేను కారణమేంటి అనగానే అప్పుడు మహా, లేకపోతే ఏంటండి, మీరు పెద్ది వాళ్ళ అమ్మని చంపకపోయుంటే ఇప్పుడు ఆవిడ ఈ ఇంట్లో ఉంటూ తన పిల్లలని, ఈ ఇల్లుని చాలా జాగ్రత్తగా చూసుకునేది కదా. ఇప్పుడు మీ వల్లే కదా ఇలా తయారైంది. మీరు ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఎంత బాగుండేది అని మహాలక్ష్మి అనగానే ఆ మాటలు విన్న నారాయణ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటండి, ఇంతలో మీరు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? మీరు ఎవరినైనా బెదిరిస్తారు, వార్నింగ్ ఇస్తారు, కానీ ఇప్పుడు నేను అడిగిన మాటకి మీరు ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి అని మహాలక్ష్మి అనగానే అప్పుడు నారాయణ, చూడమ్మా, అందరూ అనుకున్నట్టు నువ్వు కూడా నన్ను హంతకుడనే అనుకుంటున్నావా? లేదమ్మా, లేదు. అయినా నా చేతులతో నా భార్యని నేనెందుకు చంపుకుంటాను? ఇదంతా అబద్ధం. ఆ తాయారు మా అన్నయ్య ఆడిన నాటకం. నేను నా భార్యని చంపలేదు అని నారాయణ చెప్పగానే ఆ మాటలు విన్న మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? ఆ తాయారు, మీ అన్నయ్య మీ గురించి అలా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని మహాలక్ష్మి అనగానే అప్పుడు నారాయణ, చూడమ్మా, వాళ్ళు ఎప్పుడు మా ఇంటి నాశనాన్నే కోరుకున్నారు. మా ఆస్తిలో 3 వాటాలు చేశాం, కానీ వాళ్లకు వచ్చిన ఆటాని అమ్ముకొని తినేశారు. ఇప్పుడు నా వాటాని వాళ్ళు అడిగేసరికి వాళ్ళ మీద నేను తిరగబడ్డాను. ఇక అది మనసులో పెట్టుకొని నా భార్యని నేనే చంపానని ఊరంతా అబద్ధం చెప్తున్నారు అని నారాయణ అనగానే అప్పుడు మహాలక్ష్మి, మరి ఎలా చనిపోయింది? మీ భార్య ఎలా చనిపోయిందో చెప్పండి అనేసరికి ఇక మా నారాయణ మాత్రం, చూడమ్మా, ఒకరోజు నేను నా భార్య ఇద్దరం పక్కనే ఉన్న కొండ దగ్గరికి కట్టెల కోసం వెళ్ళాం. అక్కడ కట్టెలు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇంతలోనే నా భార్య కాలు జారి ఒక లోయలో పడిపోయింది. ఇక దాంతో అందరికీ చెప్పగా నా భార్య ఆజూకి ఎక్కడా దొరకలేదు. ఎన్నో రోజులు వెతికాను, అదంతా చూశాను, కానీ తన జాడ ఎక్కడా దొరకలేదు. ఇక ఆ రోజు నుంచి నా భార్య చనిపోయిందని అందరము అనుకున్నాం, కానీ తాయారు, మా అన్నయ్య మాత్రం ఇద్దరూ కలిసి నా భార్యని నేనే తీసుకువెళ్ళి చంపానని అబద్ధం చెప్తున్నారు అని నారాయణ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. చూడండి, నేను కూడా వాళ్ళ మాటలు నమ్మి నిజమనుకున్నాను. పెద్దిని అడిగినా కూడా నాకు ఏ నిజమూ చెప్పలేదు. నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. కానీ ఇక ఎప్పుడు ఆ తాయారు మీ భార్య విషయంలో అలా మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి
ఇక మహాలక్ష్మి నారాయణని ఓదార్చి ఇంట్లోకి వెళ్తుంది. ఇక తన గదిలో ఒంటరిగా కూర్చొని నారాయణ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పాపం తను ఈ హత్య చేయకున్నా తనే చేశారని అందరూ తనని అంటున్నా కూడా ఆ మాటలేవి పట్టించుకోకుండా అందరితో చాలా సంతోషంగా ఉంటున్నాడు. కానీ అది నేను నిజమనుకొని నేను ఆయనని తప్పు పట్టాను అని చెప్పి ఇక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే మహాలక్ష్మి ఫ్రెండ్ శ్వేత మహాకి ఫోన్ చేస్తుంది. ఇక తన ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అనగానే అప్పుడు తన ఫ్రెండ్ మన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందే, ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, వెంటనే నువ్వు హాస్పిటల్కి వచ్చాయి అని చెప్పగానే ఇక మహాలక్ష్మి చాలా కంగారు పడుతూ వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటుంది. ఇక అది చూసిన మాధవ చక్రి ఇద్దరూ కూడా ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని మాధవ అనగానే అప్పుడు పెద్ది మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగింది, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నేను సాయంత్రం వస్తాను అని చెప్పి కంగారు పడుతూ మహాలక్ష్మి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి తన ఫ్రెండ్ ఆ పరిస్థితుల్లో చూసి మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటే ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటే ఇక తన ఫ్రెండ్ జరిగిన విషయం మొత్తం మహాతో చెప్తుంది. ఇక దాంతో మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే సిస్టర్ తను ఎవరు అనగానే ఇక మహాలక్ష్మి నా ఫ్రెండ్ సిస్టర్ అని చెప్తుండగా ఇక సిస్టర్ మాత్రం చూడండి, నాతో వస్తే కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, మీరు నాతో రండి అని చెప్పగానే ఇక మహాలక్ష్మి సరే సిస్టర్ అని చెప్పి ఆ సిస్టర్తో వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే ఒక సిస్టర్ని పిలవడంతో ఇక అక్కడికి వెళ్ళేసరికి మహా కూడా ఆ సిస్టర్తో వెళ్తుంది. ఇక వెంటనే సిస్టర్ అమ్మా ఇదిగో నేను కొన్ని ఇంజెక్షన్లు రాసిచ్చాను, ఇవి తీసుకొని వెళ్ళు అని చెప్పగానే ఇక మహాలక్ష్మి ఆ చీటీ తీసుకొని అక్కడి నుంచి వెనుకకు మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే సిస్టర్ చాలా బాధపడుతూ ఎవరో ఈవిడ పాపం 30 సంవత్సరాల నుంచి కోమాలోనే ఉంటుంది, బయటికి రావడం లేదు, పాపం తనకంటూ తన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాలేదు అని చెప్పి సిస్టర్ అంటూ ఉంటే ఆ మాటలు విన్న మహాలక్ష్మి ఇదేంటి ఎన్ని సంవత్సరాల నుంచి కోమాలో ఉంటుందా, తను ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇక మహాలక్ష్మి సిస్టర్ ఆవిడ ఎవరో నేను వెళ్ళి చూడొచ్చా అనేసరికి అప్పుడు సిస్టర్ చూడమ్మా తనకంటూ ఎవరూ లేరు, ఇన్ని రోజులవుతున్నా తన కోసం ఎవరు ఇక్కడికి రాలేదు, కానీ మీరు మాత్రం తనని చూస్తానని అంటున్నారు, పదండి చూపిస్తాను అని చెప్పి ఇక సిస్టర్ మహాలక్ష్మిని తీసుకొని అక్కడికి వెళ్తుంది. ఇక అక్కడ బెడ్ మీద ఆవిడని చూసిన మహాలక్ష్మి ఇదేంటి ఈవిడని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక మహాలక్ష్మి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే మహాలక్ష్మికి చక్రి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో గుర్తు వస్తుంది. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఈవిడ చక్రి వాళ్ళ అమ్మ కదా, ఇన్ని సంవత్సరాల నుండి కోమాలో హాస్పిటల్లో ఉంటుందా, పాపం పెద్ది చక్రి అందరూ కూడా తను చనిపోయిందని ఎంతో బాధపడుతున్నారు అని చెప్పి ఇక మహాలక్ష్మి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఇక ఆవిడ చెయ్యి పట్టుకొని సిస్టర్ ఈవిడ ఎవరో నాకు తెలుసు, వాళ్ళు కూడా నాకు తెలుసు సిస్టర్, పాపం ఈవిడ చనిపోయిందని అందరూ బాధపడుతున్నారు, కానీ బ్రతికే ఉందని తెలిస్తే వాళ్ళందరూ చాలా సంతోషపడతారు అని మహా అంటుంది. ఆ మాటలు విన్న సిస్టర్ మాత్రం ఒక్కసారి షాక్ అవుతుంది. అదేంటండి తన వాళ్ళు ఉన్నారంటున్నావు, మరి ఏ ఒక్కరోజు కూడా తన కోసం హాస్పిటల్కి రాలేదు, తనని చూడడానికి కూడా ఇక్కడికి ఎవరూ రాలేదు అని చెప్పగానే అప్పుడు మహాలక్ష్మి చూడండి సిస్టర్ ఈవిడ చనిపోయిందనే అనుకుంటున్నారు, ఇప్పటికీ ఈవిడ బతుకుందని వాళ్ళకి తెలియదు అని చెప్పగానే ఇక ఇంతలోనే ఆ చక్రి వాళ్ళ అమ్మ స్పృహలోకి వస్తూ ఉంటుంది. ఇక అది చూసిన సిస్టర్ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి ఇన్ని సంవత్సరాల నుండి తను స్పృహలోకి రాలేదు, కానీ నీ చెయ్యి తాకిన స్పర్శ ఏంటో తెలియదు, కానీ తనిప్పుడు స్పృహలోకి వస్తుంది అని చెప్పి ఇక వెంటనే సిస్టర్ డాక్టర్ని వెళ్ళి తీసుకొస్తుంది. ఇక డాక్టర్ ఆవిడకి చెకప్ చేసి ఇంజెక్షన్లు ఇస్తాడు. చూడమ్మా
గంట తర్వాత ఈమె పూర్తిగా కోలుకుంటుంది. ఆ తర్వాత ఈవిడతో ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్పగానే ఇక మహాలక్ష్మి సరే డాక్టర్ నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి బయటికి వచ్చి కూర్చుంటుంది. ఇక మహాలక్ష్మి మాత్రం నారాయణ గురించి వాళ్ళ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పాపం తన భార్యని తనే చంపాడని అందరూ అంటూ ఉన్నా ఆ మాటలు పడుతూ అందరి ముందు తలదించుకుంటున్నాడు. కానీ ఏ తప్పు చేయని ఆయన ఇంతలా బాధపడుతున్నాడు. అందుకే తన భార్య బ్రతికే ఉందని అందరితో చెప్పాలి అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చు అనేసరికి ఇక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ వెంటనే లోపలికి వెళ్తుంది. ఇక మహాని చూసిన ఆవిడ మాత్రం ఎవరమ్మా నువ్వు, నా కోసం ఇక్కడికి వచ్చావా, అసలు నేను ఎక్కడ ఉన్నానో ఇన్ని రోజులు ఏమవుతున్నానో నాకే అర్థం కాలేదు అనగానే అప్పుడు మహా చూడండి మీ వాళ్ళు ఎవరో నీకు గుర్తున్నారా అని మహాలక్ష్మి అడగానే అప్పుడు ఆమె గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అమ్మ గుర్తున్నారు, ఒకరోజు నేను నా భర్త ఇద్దరం మా ఊరి దగ్గర ఉన్న ఒక కొండ మీదికి వెళ్ళి కట్టెలు తీసుకొని తిరిగి వస్తూ ఉన్నాము. ఇంతలోనే నా కాలు జారి నేను లోయలో పడిపోయాను. ఇక ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. నిజంగా నారాయణ చెప్పింది కూడా నిజమే, కానీ నారాయణ తన భార్యని చంపాలని ప్రయత్నం చెయ్యలేదు అని మహాలక్ష్మి అనుకుంటూ చూడమ్మా నువ్వు కాలు జారి కాలువలో పడిపోయావు, కానీ నీ ఊర్లో వాళ్ళందరూ కూడా నీ భర్త నిన్ను చంపాడని నీ భర్తని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పగానే ఇక మాటలు విన్న లక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. లేదు నా భర్త దేవుడు, నన్ను ఒక్క మాట కూడా అనేవాడు కాదు, నన్ను చాలా బాగా చూసుకునేవాడు, కన్నీళ్ళు కూడా పెట్టనిచ్చేవాడు కాదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు, నా 4 పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు, ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో అని చెప్పి లక్ష్మి చెప్పగానే ఆ మాటలు విన్న మహా మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. పదండి మీ వాళ్ళు ఎవరో నాకు తెలుసు, నేను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక మహాలక్ష్మి వెంటనే లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇదేంటి వాళ్ళకి ఎలాగైనా సర్ప్రైజ్ ఇవ్వాలి, పాపం వాళ్ళమ్మ చనిపోయిందని అందరూ కూడా బాధపడుతున్నారు, ఇప్పుడు తన కన్న తల్లి బ్రతికే ఉందని అందరికీ చెప్పాలి అని చెప్పి వెంటనే మహాలక్ష్మి లక్ష్మిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఎవరు ఉండకపోవడంతో ఇక లక్ష్మి ఇదేంటమ్మా ఇది నా ఇల్లే, నా పిల్లలు ఎక్కడా, ఎవరూ లేరేంటి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి చూడండి వాళ్ళందరూ బయటికి వెళ్ళారు, ఇప్పుడు ఇంటికి తిరిగి వస్తారు, కాసేపు ఆగండి అని చెప్పగానే ఇక ఇంతలోనే అందరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు. ఇక అది చూసిన లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నలుగురు అక్కడికి వచ్చి చూసేసరికి ఇక లక్ష్మి ఆ రోజుల్లో కాకుండా ఇక కొంచెం మారిపోయి ఉంటుంది. అది చూసిన మాధవ, కేశవ, కన్న, చక్రి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మహా మాత్రం ఏంటి పెద్ది అలా చూస్తున్నావేంటి అనగానే అప్పుడు మాధవ అమ్మ మహాలక్ష్మి ఈవిడని చూస్తుంటే అచ్చం నా కన్న తల్లి పోలికలే కొడుతున్నాయి అనగానే అప్పుడు మహాలక్ష్మి ఏంటి పెద్ది ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కన్న తల్లిని పట్టుకొని కన్న తల్లిలాగా ఉంది అని అంటావా అనగానే ఇక అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మాధవ అమ్మ మహా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక మహాలక్ష్మి జరిగిన విషయం మొత్తం కూడా పెద్దికి చెప్తుంది. ఇక దాంతో పెద్ది, చక్రి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ వెంటనే లక్ష్మిని హగ్ చేసుకుంటారు. అమ్మ అమ్మ అని బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి మాధవ, చక్రి, కేశవ మిమ్మల్ని అందరినీ వదిలి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా, నేను చనిపోయానని అందరూ అనుకున్నారు, కానీ నేను ఇన్ని రోజులు కోమాలోనే ఉన్నాను అని చెప్పి ఇక లక్ష్మి చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన కన్న తల్లి తిరిగి వచ్చినందుకు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మాధవ మాత్రం నాన్న ఇంకా ఇంటికి రాలేదేంట్రా, అమ్మ బ్రతికే ఉందని తెలిస్తే నాన్న
ఇంకా సంతోషపడతాడు అని పెద్ది అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే నారాయణ కూడా ఇంటికి వస్తాడు. ఇక వెంటనే ఒరేయ్ కన్నా మంచినీళ్ళు తీసుకురా అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే మహాలక్ష్మి ఇక వెంటనే చూడండి మీ ఆయన వచ్చాడు, నువ్వు మంచినీళ్ళు తీసుకువెళ్ళి ఇచ్చేయి అని చెప్పగానే అప్పుడు లక్ష్మి వద్దమ్మా వద్దు, ఒక్కసారి నన్ను చూసేసరికి ఆయన బాధపడతారు అనేసరికి అప్పుడు మహాలక్ష్మి లేదండి మీరు నీళ్లు తీసుకొని వెళ్ళండి అని చెప్పగానే ఇక వెంటనే లక్ష్మి వాటర్ తీసుకొని నారాయణ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి అనేసరికి ఇక వెంటనే నారాయణ ఆ మొహం కూడా చూడకుండా వాటర్ తీసుకొని ఇదేంటమ్మా ఈరోజు మాట వేరేలాగొస్తుంది అనేసరికి అప్పుడు ఆ లక్ష్మి మాత్రం ఏమండి నేను అని అంటుంది. ఆ మాటలు విన్న నారాయణ ఒక్కసారే వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ తన భార్య లక్ష్మి ఉండడం చూసి నారాయణ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వెంటనే లక్ష్మి నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏమండి నేను ఇన్ని రోజులు హాస్పిటల్లో కోమాలో ఉన్నాను అనగానే అప్పుడు నారాయణ లక్ష్మి నువ్వు లోయలో పడిపోయినప్పుడు మేమందరం నువ్వు చనిపోయావనే అనుకున్నాం, కానీ నువ్వు బ్రతికే ఉన్నావని తెలిస్తే నేను ఇన్ని రోజులు నిన్ను హాస్పిటల్లో ఉంచేవాన్నే కాదు, కానీ అక్కడ నిన్ను ఎన్నో రోజులు వెతికాం కానీ నువ్వు మాకు కనిపించలేదు అని నారాయణ బాధపడుతూ ఇక లక్ష్మిని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే అందరూ కూడా బయటికి వచ్చి నారాయణతో నానా ఇప్పుడు అమ్మ తిరిగి వచ్చింది, చాలా సంతోషంగా ఉంది నానా అనగానే అప్పుడు నారాయణ ఒరేయ్ ఊళ్ళో వాళ్ళందరూ నేనే మీ అమ్మని చంపానని నా మీద నింద వేశారు, కానీ అది నిజం కాదు, ఒక్కసారి మీ అమ్మని అడిగంటరా చెప్తుంది అనగానే అప్పుడు మహాలక్ష్మి అవునండి మీరు ఎలాంటి వారో మీ గురించి నిజాలు అన్నీ చెప్పింది అనగానే ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక లక్ష్మి మాత్రం అమ్మ ఇందాక నుండి చూస్తున్నాను, నువ్వు ఎవరమ్మా నన్ను ఇంటి దాకా తీసుకొచ్చావు, నా వాళ్ళని నన్ను కలిపావు, నువ్వు చల్లగా ఉండు తల్లి, ఎవరమ్మా నువ్వు అని లక్ష్మి అంటూ ఉంటే ఇక ఇంతలోనే నారాయణ అదేంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు, తను ఎవరో కాదు చక్రి భార్య అని చెప్పగానే ఇక లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే నారాయణ మాత్రం వసై తాయారు అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న తాయారు బయటికి వస్తుంది. ఇక అక్కడ లక్ష్మిని చూసిన తాయారు ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక నారాయణ వసై తాయారు నువ్వు నా భార్యని చంపావని అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశావు కదే, చూడవే నా భార్య తిరిగి వచ్చింది అని చెప్పి నారాయణ అంటూ ఉంటే అప్పుడు తాయారు షాక్ అయిపోయి ఇదేంటి ఈ లక్ష్మి మళ్ళీ తిరిగి వచ్చింది, ఇన్ని రోజులు ఎక్కడ ఉంది అని అనుకుంటూ ఉండగా ఇక నారాయణ చూడు ఇన్ని రోజులు నా భార్య ఇంట్లో లేదు, నా ఇల్లు ఎలాగో ఉంది, ఇప్పుడు నా భార్య నా ఇంటికి వచ్చింది, ఇక నా కుటుంబం బృందావనంలా మారబోతుంది చూసుకో అని చెప్పి ఇక నారాయణ తాయారుకి వార్నింగ్ ఇస్తాడు. ఈ విధంగా చనిపోయింది అనుకున్న చక్రి కన్న తల్లిని ఇంటికి తీసుకువచ్చిన మహాలక్ష్మి షాక్లో నారాయణ. అసలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.